ఏలై జీవితంలో ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక ప్రవక్త ఏలై గారు. ప్రజలు మరి ఇష్టాసారంగా తిరుగుతున్నప్పుడు దినాల్లో దేవుని ఏలై గారు ఏం చేసిందంటే అప్పుడు ఒక ప్రవచనం పలుకుతాడు. ఏమని పలుకుతాడంటే, ఈ మనుషులు మరి లోబడలేకపోతున్నారు, ఈ మనుషులు దేవుని మాట వినలేకపోతున్నారు కనుక ఈ భూమి మీద వర్షం పడకూడదు, ఈ భూమి మీద వర్షం పడకూడదు అని చెప్పి వాకు పలికినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చాడు. దేవశాఖ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అక్కడ కూడా ఏలై జీవితంలో అదే జరిగింది. ఎప్పుడైతే వర్షం పడకూడదు అన్నాడో దేవుడు వర్షాన్ని ఆపేసి భూమి వర్షం కురవకుండా అయిపోయింది. ఆకాశం భూమి మీద ప్రేమించింది సార్, పంటలు పండలేదు, గడ్డి మొలవట్లేదు, ఆహారం దొరకట్లేదు, ప్రజలు అల్లాడుతున్నారు, ఆహారం దొరకదు, అన్ని సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ దేవుడు అని చెప్పి వ్యతిరేకించారు సేవకులు మాట్లాడు. కానీ ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు ఆకలి 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 అల్లాడుతున్నారు, వేల మంది చనిపోతున్నారు, ఆకలి దొరక, ఆహారం దొరక. కానీ ఏలియాకి దేవుడి ఏమైనా ప్రత్యక్షం అని చెప్పినంటే, ఏలియా వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగుండును, అక్కడ ఏం చేస్తాడు, నీకు దాహం తెచ్చుకుంటావు, నీకు ఆహారం తెచ్చడానికి నీకు కాకులకి ఆజ్ఞాపిస్తా అని చెప్పి కాకుల ద్వారా దేవుడు ఏం చేసింది, పోషించాడు. కరువు కాలంలో ఏలియాని పోషించుడు, సేవకుడైన ఏలియాని ఏం చేసిన దేవుడు పోషించుడు. ఎందుకంటే ఈ నోటి నుంచి వచ్చిన మాటని దేవుడు నెరవేర్చాడు. ఊడికి వచ్చినప్పుడు మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా సేవకుడు ఆయన ఉపవాసం ఉంటూ నాకు ఇష్టం లేదు, ఆయన ఇబ్బంది పడి నాకు ఇష్టం నుంచి ఏం చేసింది ఏరియా పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆయన ఏం చేసింది ఏరియా ఆ కేరళ బాబులు ఎక్కడుందో తిరుపులు దొరకకుండా ఇక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ వాగు దగ్గర అక్కడ నివాసం చూశాడు. అప్పుడు ఆ వాగు నీరు తాగుతుంది మంచిగా, కాకులు మరి ఆహారం తెచ్చిపెడుతున్నాయి, ఉదయం సాయంత్రం రొట్టె మాంసం తెచ్చిపెడుతున్నాయి. ఏలియాకి తెచ్చిపెడుతున్నప్పుడు సమృద్ధిగా తింటున్నాడు, సమృద్ధిగా ఆ వాగు నీరు తాగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. తన జీవితంలో ఏ కొద్దు లేదు. దేవుడు ఏం చెప్పాడు ముందుగా, ఏరియా పలానా వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకుల ద్వారా ఆహారం పంపిస్తున్నాడు. నేను మనుషులు లేరు ఉన్నారు, కానీ మనుషులు కరువులో ఉన్నారు. ఒకవేళ సమీర గారు ఏలియాకి ఆహారం తెచ్చిపెట్టుకుంటే ఆయన కూడా కరువులో ఉండదు. ఎందుకంటే ఆహారం మధ్యలో ఆయన తినేస్తాడు, ఆయన దగ్గర చాలా ఆహారం కనుక దేవుడు ఏం తెలుసా, దేవుని ప్రాణాలకు ఎక్కడ తెలుసా, కాకులు ఎంచుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. నా సేవకుడు పోషించబడాలని చెప్పి కాకులారా మీరు వెళ్ళండి, నా సేవకుడు పలానా దగ్గర ఉండు ఎలా ఉన్నప్పుడు కాకులు చిత్తం ప్రభు అని చెప్పి లోపడ్డాయి. కాకులు లోపడ్డాయండి, దేవుడి మాటకి లోబడి ఉదయం సాయంత్రం ఆహారం తెచ్చిపట్టినాయి. కాకులు సేవకుని పోషిస్తున్నాయి.